5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడుతూ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 90 పరుగులు, కేఎల్ రాహుల్ 62 పరుగుల అసాధారణ బ్యాటింగ్ తో చెలరేగుతున్నారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 172 పరుగులు చేయగలిగింది. 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత ఓపెనర్లు ఆసీస్ గడ్డపై 100+ రన్స్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత బ్యాటర్ల సాధికారిక బ్యాటింగ్ తో ఆసీస్ బౌలర్లు తేలిపోయారు. పిచ్ కూడా మారడంతో ఆసీస్ బౌలర్లకు కష్టమైంది. మరోవైపు ఓపికగా ఆడిన భారత బ్యాట్స్మెన్లు నిదానంగా పరుగులు రాబట్టారు. సమన్వయంతో బ్యాటింగ్ చేసి ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. ఈ ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ శత విధాలుగా ప్రయత్నించాడు. జట్టులో ఉన్న ప్రతి ఒక్కరికి బౌలింగ్ ఆప్షన్ అన్నింటినీ ఉపయోగించిన ఫలితం దక్కలేదు. చివరకు మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ తో కూడా బౌలింగ్ చేయించడం విశేషం. ప్రస్తుతం భారత్ 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరి మూడో రోజు ఆటలో టీమిండియా 2 సెషన్లు ఆడినా ఆసీస్ ముందు భారీ లక్ష్యం నమోదవడం ఖాయం. అంతకుముందు 67 పరుగులకి 7 వికెట్ల ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 51.2 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. ఓవర్ నైట్ బ్యాటర్లు మిచెల్ స్టార్క్ 26 పరుగులు, అలెక్స్ క్యారీ 21 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. రెండో రోజు వేసిన ఫస్ట్ ఓవర్ లోనే బుమ్రా అలెక్స్ క్యారీని పెవిలియన్ చేర్చి 5 వికెట్ల గంటను అందుకున్నాడు. ఆ కాసేపటికే నాథన్ లయన్ ను హర్షిత్ రాణా క్యాచ్అవుట్ చేశాడు. మరోవైపు జిడ్డు బ్యాటింగ్ తో మిచెల్ స్టార్క్ భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. అతన్ని కూడా హర్షిత్ రాణా అద్భుత బంతితో క్యాచ్అవుట్ గా పెవిలియన్ చేర్చి ఆసీస్ ఇన్నింగ్స్ కు తెరదించాడు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు తీయగా అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా 3 వికెట్లతో సత్తా చాటాడు. మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. నితీష్ కుమార్ రెడ్డి 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేయగా రిషబ్ పంత్ 37 పరుగులు, కేఎల్ రాహుల్ 26 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. మరి మూడో రోజు ఆటలో భారత్ ఆధిపత్యం వహిస్తుందా? ఈ టెస్ట్ లో భారత్ గెలుస్తుందా లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.